అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకాన్ని అందరికీ గుర్తుండే విధంగా భారీ ఏర్పాట్లు చేయడానికి సిఆర్డీఏ అదేవిధంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఇక దాదాపు 40,000 కోట్ల రూపాయలు విలువ వేసేటువంటి వివిధ రకాల అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. వాటిలో కొంతమంది రోడ్ల నిర్మాణంలో కావచ్చు, అదేవిధంగా అండర్ డ్రైనేజీ కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, సేవరేజీ, అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క భవన సదుపాయం వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే టెండర్లు దక్కించుకునేటువంటి వారు ఈ స్థలానికి సంబంధించిన గ్రౌండింగ్ పనులు ఇప్పటికే మొదలుపెట్టారు. ఇక రాజధాని ప్రాంతంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టబోతున్నటువంటి ప్రైవేటు సంస్థలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా కొన్నిటికి అనుమతి ఇచ్చింది. గతంలో ఇచ్చినటువంటి అనుమతులు కొన్ని రద్దు చేసింది. వాటిలో ఎంతో కీలకమైనటువంటి బిట్స్ పిలాని సంస్థకు 70 ఎకరాలు, అదేవిధంగా మంగళగిరి మండలం నిడమర్రు సమీపంలో ఎలక్ట్రానిక్ సిటీలో ఎల్ఎన్టీ సంస్థకు 10 ఎకరాలు, వాటిలో ఎంతో కీలకమైన ఐటీ టవర్ నిర్మాణం చేపట్టబోతున్నారు. హట్కోకి 8 ఎకరాలు, అదేవిధంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థకి 25 ఎకరాలు, అదేవిధంగా మెడికల్ కళాశాల కోసం మరో 8 ఎకరాలు, ఇట్లా మొత్తం వివిధ ప్రైవేట్ సంస్థలకు భూమి కేటాయిస్తూ వారికి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించారు. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైన త్వరలోనే పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సదరు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక రాజధాని ప్రాంత ప్రజానీకానికి తాగునీటి సమస్య లేకుండా ఇప్పటికే రాయపూడి వద్ద 10 ml డ్రింకింగ్ వాటర్ స్కీమ్ను పూర్తి చేశారు. అదేవిధంగా కిష్టాపాలెం మందరం మధ్య 150 ml డ్రింకింగ్ ట్రీట్మెంట్ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టబోతూ ఉన్నారు. ఇట్లా అన్ని వర్గాల ప్రజానికి తాగునీటి సమస్య లేకుండా అదేవిధంగా ఎంతో విశాలవంతమైనటువంటి రహదారుల నిర్మాణానికి మాత్రం అటు సిఆర్డీఏ అదేవిధంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ 2 సంస్థలు కలిసి శరవేగంగా పనులు చేపట్టడానికి ముందుకు వెళ్తూ ఉన్నాయి.